నమస్తే. బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పాలకొల్లు 12వ వార్డు డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికతో పనులు చేపట్టినట్లు వెల్లడి. రెండేళ్ల పాలలో బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న వైసీపీ బీసీసీఎల్ నేతలు వచ్చే నెలలో విజయవాడలో బీసీల సభ ఏర్పాటు చేసి ప్రజలకు చంద్రబాబు మోసాలను వివరిస్తామని వెల్లడి. జగన్మోహన్ రెడ్డికి హేరామ్ అనే అర్హత లేదు, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలోనే పాలకులను ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతారని అధికారులు ప్రజలు సహకరించాలని మంత్రి నిమ్మల రామనాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం 12వ వార్డు డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు పనులు అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించి అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికతో పనులు చేపట్టామన్నారు. ఎడ్ల బజార్లోని డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ 5.08 కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంట్ మంజూరు చేసిందని, త్వరలో ఈ పనులు ప్రారంభించనున్నామని తెలియజేశారు. 5 సంవత్సరాలు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కించి మరి పనిచేస్తూ ఉంటే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పార్టీ ఈరోజు ఒక విధ్వంసకరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పార్టీ ఏదైతే గొడ్డల పార్టీ అని ఏదైతే ఇవాళ రూపాంతరం చెందిందో, ఇటువంటి పార్టీ ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి నాయకత్వం, గొడ్డల పార్టీ నాయకత్వాన్ని ఎక్కడ కూడా చూడాల. ఎందుకంటే ఆయనకి తల్లి అయినా చెల్లి అయినా సొంత చిన్నాన్న చెల్లి అయినా ఎవరైనా ఒకటే. ఇంకా తల్లి చెల్లి సొంత చిన్నాన్న చెల్లినే చూడనటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మమకారం ఉంటుందని ఎవరూ కూడా ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన దృక్పథం, ఆయన యొక్క క్యారెక్టర్ ఇవన్నీ మనం చూస్తున్నాం. సొంత బాబు గొడ్డల వేటికి వేసేసినటువంటి వ్యక్తి గొడ్డల పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రోజుకో మాట, పూటకో మాట, పేటకో ఒక మాట, ఇది ఆ గొడ్డల పార్టీకి చెల్లినటువంటి పరిస్థితి. అసలు ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారా అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇటు పిల్ల వైఎస్ఆర్సీపీ వరకు కూడా నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఏదైతే రాజధాని అంటే ఇదేదో ఆ ప్రాంతానికే పరిమితమైంది కాదు. ఈవేళ హైదరాబాదు, ఈవేళ తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అంటే 62% ఆదాయం హైదరాబాద్లో వస్తుంది కాబట్టి ఈవేళ తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. ఈవేళ కర్ణాటక, బెంగళూరు నుంచి వచ్చేటువంటి 58% ఆదాయంతో ఈవేళ కర్ణాటక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ఈవేళ 60% ఆదాయం ఒక్క చెన్నై నుంచే తమిళనాడుకు వస్తుంది కాబట్టి ఈవేళ అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇట్లా ఏ రాష్ట్రానికైనా సరే ఒక 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే, దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన వల్ల రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి మళ్ళీ ఈ రాష్ట్రంలోనూ కూడా పారిశ్రామిక అభివృద్ధి చేసి సంపద సృష్టించి 175 నియోజకవర్గాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టిన అవసరంలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి తిరిగి ₹1,00,000 కోట్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టుని ఈవేళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు తొగ్గులక్క కూడా మరి ఆశ్చర్యపోయేటువంటి విధంగా, తొగ్గులకు సైతం అసూయపడేటువంటి విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొన్న చూసాం మనం. ఆ రోజు 14, 19 ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అసెంబ్లీలో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ప్రతిపక్ష నాయకుడిగా 30,000 ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలి, అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పాడు. ఆ రోజు 2019 ముందు మగాడిని కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఒక అంగుళం కూడా అమరావతి కదలదని చెప్పాడు. మరి రెండు మాటలు కూడా అమరావతిని స్వాగతిస్తూ చెప్పింది జగన్మోహన్ రెడ్డిగా. మళ్ళీ 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీట్లు ఇస్తే 50% ఓట్లు ఇస్తే
మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నావు. ఓకే, నీ పాలసీని మార్చావు. మరి నువ్వు మార్చుకున్నటువంటి పాలసీ ప్రకారం నువ్వు 3 ముక్కలు అన్నప్పుడు మరి 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టావా? నీ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నీ విజన్ 3 ముక్కలు అవుతే ఆ విజన్ ఎక్కడైనా 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టావా? 3 ముక్కల్లో ఎక్కడ 5 సంవత్సరాల్లో ఒక ఇటుక ముక్క పెట్టలా? నీ కాలక్షేపం చేసావు. మేము కట్టినటువంటి అసెంబ్లీ, మేము కట్టినటువంటి సెక్రటరియటే, మేము వేసిన రోడ్ల మీద నీ పరిపాలన చేసుకున్నాం 5 సంవత్సరాలు. ఎక్కడ కూడా 3 ముక్కల్లో ఒక ఇటుక ముక్క పెట్టలా. దాంతో ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి ఓటమి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది. రాష్ట్రంలో బీసీల ఓట్లతో గెలిచి 2 ఏళ్ల పాలనలో వారికి ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని వైసీపీ బీసీసీఎల్ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించిన నేతలు త్వరలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు వచ్చే నెలలో విజయవాడలో బీసీల సభ ఏర్పాటు చేసి ప్రజలకు చంద్రబాబు మోసాలని వివరిస్తామని ప్రకటించారు. ఈరోజు 2 సంవత్సరాల పైన కూటమి పాలన, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అవ్వచ్చు, బలహీన వర్గాలని ఏ విధంగా బీసీలే మా వెన్నెముక అని చెప్పి బీసీలని ఏ విధంగా అణగదొక్కుతున్న పరిస్థితులను ఒకసారి అధ్యయనం చేసుకోవడానికి, ఈ 2 సంవత్సరాలు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఒకసారి అందరం కూడా కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మాకు రావాల్సిన బలహీన వర్గాలకు చెందవలసిన అన్యాయంగా మా మీద చేస్తున్న దాడులు అవ్వచ్చు, మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, మాకేం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అన్న దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి పెద్దలు బోస్ గారు, వేణు గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఇట్లా కాకుండా అందరం కూడా మాజీ మంత్రి అందరం కూడా కలిసి కూర్చొని ఒక కార్యాచరణ వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జోనల్ వారీగా ఈ కార్యాచరణ తీసుకెళ్లబోతా ఉన్నాం. జోనల్ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిగా తీసుకువెళ్లి బలహీన వర్గాల అందరం ఒక్క తాటి మీదకి వస్తాం. ఒకే ఒక అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ 2014 నుంచి 19 దాకా బీసీలని మీరు గౌరవించారని చెప్పి కేఈ కృష్ణమూర్తి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు మీరు 2.0లో ఎందుకు మీరు ఇవ్వలేదు, బీసీలను ఎందుకు గౌరవించలేదు, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి మేమెవరూ సరిపోమా, బీసీ లోకం సరిపోరా అనేది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదో ఒకసారి రాష్ట్ర ప్రజల్ని గమనించమని, వీళ్ళ కపటి బుద్ధి ఏ రకంగా ఉందనేది తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడే సాక్షాత్తు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఉప ముఖ్యమంత్రి కిందన పనిచేసిన వ్యక్తే. మరి ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు జనసేన పార్టీ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ 3 పార్టీలు కలిపి బీసీ లోకాన్ని విస్మరించారనే వాస్తవాన్ని గుర్తుకు చేస్తా ఉన్నాం. రెండో అంశము, గతంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏదైతే వీళ్లే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను పెట్టి కోర్టులను ఆశ్రయించి బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ రానివ్వకుండా అడ్డుకున్న వ్యక్తులు ఇదే తెలుగుదేశం పార్టీ. అప్పుడున్న పరిస్థితుల్లో 24% రిజర్వేషన్ తో పాటు అప్పుడు జగనన్న ఆలోచన చేసింది ఏంటి, సుమారుగా 50% స్వచ్ఛందంగానే బీసీ లోకానికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో అటు మీరు ఏ రకంగా చూసుకున్నా స్థానిక సంస్థలు గాని లేకపోతే కార్పొరేషన్లు గాని అన్ని రకాలుగా గాని బీసీ లోకానికి ఇచ్చిన సందర్భం. మరి వాళ్ళు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీరు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
మీరు 34% రిజర్వేషన్ ని తీసుకుని వచ్చి మరి తీరుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూర్చుని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రచారం చేశారు, ఎన్నికలైన తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత బీసీలను ఎలా అవమానిస్తున్నారు. ఎన్నికల ముందు బీసీలు వెన్నుముక అన్నారు, ఇవాళ ఇప్పుడే మా సోదరులు చెప్పారు బీసీలను అవమానించారు చంద్రబాబు నాయుడు గారని స్పష్టంగా చెప్పగలం. 2 సంవత్సరాలు అయింది. ఉప ముఖ్యమంత్రి పదవికి యోగ్యుడు దొరకలేదా బీసీలో? 52% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాల్ని అవమానించడం కాదా ఇది? బీసీ వర్గాలు అడగలేవని మీ ధైర్యమా? నా మాయమాటలు నమ్ముతారని మీ విశ్వాసమా? చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 50 సంవత్సరాలకి వయసు పైబడితే పెన్షన్ ఇస్తానన్నారు, 4,000 రూపాయలు. మీరు చెప్పారు మీ పక్కన మీ మాట ఎవరో నమ్మరని పక్క ఆయనతో కూడా చెప్పించారు. 50 సంవత్సరాలు పైబడినటువంటి వారి యువకులందరూ అడుగుతా ఉన్నారు. రామతీర్థంలో రాములవారి విగ్రహం తల తీసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి హేరాం గుర్తుకు రాలేదని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి హేరాం అనే అర్హత లేదని ధ్వజమెత్తారు. గత వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు జగన్కు కనిపించలేదంటూ ఫైర్ అయ్యారు. 2-3 రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి కొత్త పదాలు వినిపిస్తున్నాయి. అదేంటంటే మాట్లాడితే హేరాం అని అంటున్నాడు. హేరాం అనేది ఒక రాజకీయ స్లోగన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావం. రాముల వారి మీద కొన్ని కోట్ల మంది భక్తులకు ఉండే గౌరవం, ఆ గౌరవాన్ని గుర్తించి మీరు మాట్లాడాలి. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఒక తండ్రి ధర్మాన్ని తెలిపినవాడు శ్రీరాముడు, సోదరుడి ధర్మాన్ని తెలిపినవాడు శ్రీరాముడు, భార్యతో ఏ విధంగా ఉండాలని తెలిపినవాడు శ్రీరాముడు. ప్రతి ఒక్కదానికి శ్రీరాముడిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. తల్లితో ఏ విధంగా ఉండాలనేది శ్రీరాముడి దగ్గర నేర్చుకుంటాం. మీకంటే ఇవన్నీ తెలియదు. ఎందుకంటే తల్లినింటో నుంచి బయటికి నెట్టారు, చెల్లినింటో నుంచి బయటికి నెట్టారు. అందరినీ మీకు ఎవరితో సంబంధం లేదు, మీకు కావలసిన అవసరాల కోసం అందరినీ వాడుకుంటారు. కాబట్టి శ్రీరామ్ హేరామ్ అనేది ఒక రాజకీయ స్లోగన్ కాదు. అది మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ముందు మీరు హేరామ్ అనే దానికి మీకు అర్హత ఉందా లేదా, నా అర్హత ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దానికి కావలసినటువంటి వివరాలు మేము మీకు చెప్తాం. రామతీర్థంలో రాముల వారికి అపచారం జరిగినప్పుడు హేరామ్ మీకు గుర్తు రాలేదా? రాముల వారు ఆ రోజు ఎంత బాధపడి ఉంటారు. ఆయనకి అపచారం జరిగిందా లేదా? ఆ రోజున హేరామ్ అని ఎప్పుడైనా అన్నారా? లేకపోతే రాముల వారిని దర్శించారా? ఎప్పుడన్నా చూసొచ్చారా? చేయలా. ఇవాళ మాత్రం ఈ 2 ఏళ్ల పరిపాలనలో సవ్యంగా ఏ ఆలయం మీదో దాడులు లేవు, అంతా సవ్యంగా ఉంది. ఇప్పుడు ప్రతిరోజు హేరామ్ గుర్తొస్తాడు మీకు. మాట్లాడితే హేరామ్ అని అంటున్నారు. అది మీ యొక్క ఆలోచన. అంటే రాముల వారి మీద భక్తితో గనక అని ఉంటే రాముల వారికి అపచారం జరిగినప్పుడు మీరు వెళ్ళి రామతీర్థంలో రాముల వారిని దర్శించేవారు. అదేవిధంగా రథం తగలపోయినప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. అదేవిధంగా మీకు మన అమ్మవారి గుడిలో సింహాలు దొంగిలిచ్చినప్పుడు చూసి వచ్చేవాళ్ళు. అదేవిధంగా తిరుపతిలో లడ్లలో జరిగినటువంటి కార్యక్రమాలు, అన్యమత ప్రచారం జరిగినప్పుడు వీటన్నిటి మీద, తిరుపతిలో జరిగినటువంటి వాటి మీద వెళ్ళినప్పుడు ఒకసారన్నా చూసి వచ్చేవాళ్ళు. ఇవే కాకుండా ఒక్కటి మీకు నేను చెప్తా, ఒక్క విషయం మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నా. చివరికి ఎక్కడెక్కడ ఎన్ని దాడులు జరిగినాయి, ఆ దాడుల పరిస్థితి ఏంటి? పాడేరులో గిరిజనులు ఆరాధ్య దైవమైనటువంటి అమ్మవారి పాదాలను కూడా మీరు నరికేసినప్పుడు ఏం చేశారు? అప్పుడు హేరాం గుర్తు రాలేదు, గిరిజనులకు ఆరాధ్య దైవం గుర్తు రాలేదు, అందరికీ దైవం అన్నట్టు శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగినప్పుడు గుర్తు రాలేదు, అంతర్వేదిలో జరిగినప్పుడు గుర్తు రాలేదు, బ్రాహ్మణులపై దాడులు జరిగినప్పుడు ఎప్పుడు రామ్ గుర్తు రాలేదు, హేరాం గుర్తు రాలేదు. ఇవాళ మాత్రం ప్రతిరోజు హేరాం హేరాం అంటే మీరు ఈ హేరాం అని పిలిచేది వ్యంగ్యంగా అంటున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు, హిందువులు భావిస్తున్నారు. ఇంకోసారి హేరాం అన్నప్పుడు మీరు రాముల వారికి నేను చేసిన అపచారాలన్నిటికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను, నేను హిందూ మతం మీద రాముల వారి మీద నాకు గౌరవం ఉంది, ఆ విధంగానే నేను మాట్లాడుతున్నానని చెప్పి హిందువులందరికీ రాముల వారికి క్షమాపణ చెప్పి, మీరు గత ప్రభుత్వంలో జరిగిన దాడులన్నిటికీ క్షమాపణ చెప్పి
అప్పుడు నెక్స్ట్ నుంచి మీరు హేరామ్ అనే అర్హత వస్తుంది తప్పితే ముందు మీకు హేరామ్ అనే అర్హతే లేదని మరొకసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇక ఇవాళ 2 ఏళ్ల పరిపాలనకు వద్దాం. మేము పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆలయం మీద దాడి లేదు, ఒక్క పూజారి మీద దాడి లేదు, అంతా సవ్యంగా నడుస్తోంది. ఈ టైంలో మీరు కావాలని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నది మీరా కాదా అని నేను అడుగుతా. 2019లో జరిగినటువంటి వైసీపీలో ఉన్నప్పుడు అమ్మవారి గుడిలో లడ్డూలో ఒక మేకొస్తే ఆ వీడియోని ఈ 2 ఏళ్లలో జరిగినట్టు చూపెట్టింది మీరా కాదా? సోషల్ మీడియాలో దొంగ వీడియోలు పెట్టింది మీరా కాదా? తిరుపతిలో లైన్లో నుంచుని గొడవ చేసిన భక్తుడు గొడవ చేస్తున్నట్టు వీడియో పెడితే విజిలెన్స్ అండ్ పోలీస్ టీటీడీ ఎంప్లాయీస్ పోయి ఎంక్వైరీ చేస్తే వాడు కాకినాడలో ఉన్నటువంటి మీ కార్యకర్త అచ్చారావు అని చెప్పి రుజువైందా కాదా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.